హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వప్న శెట్టి బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కాశీలో వీడియోస్ పెడుతున్నా కదండి. మేము కాశీ వెళ్ళామని చెప్పాను కదా మీకు. ఈ టెంపుల్ పేరు తులసి మానస్ మందిర్. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ఉంటే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కాశీలో చాలా దేవాలయాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వాటిలో మెయిన్ టెంపుల్లో ఇది ఒకటి. ఎక్కువ రోజులు ఉండగలిగితే కాశీలో చాలా టెంపుల్ విజిట్ చేయొచ్చు. కొంతమందికి టైం లేదు అనుకున్న వాళ్ళు ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. తులసి మానస్ టెంపుల్ ఒకటండి. ఈ ఆలయంలో విగ్రహాలు వచ్చేసి సత్యనారాయణ స్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆంజనేయ స్వామి, తులసీదాస్ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ గుడి వచ్చేసి అన్ని పాలరాతితో కట్టబడి ఉన్నాయండి. కింద అంతా వచ్చేసి హాలు చాలా పెద్దగా ఉంది. హాలు యొక్క స్వామి యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. పైన వచ్చేసి ఆకర్షణీయమైన మ్యూజియం ఉంది. అది అండి తప్పకుండా చూడవలసింది. ఇక్కడ పైన ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యేది పైన అండి. ఇదంతా మీకు చూపించేదంతా పైన. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి 10 రూపీస్. తులసి మానస్ మందిర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇది సంస్కృతంలో రాశారు కదా, హిందీలో ఎవరు అనువదించారు అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. 1964 సంవత్సరంలో సేత్ రతన్ లాల్ సురేఖ గారు నిర్మించారు. ఆలయం మొత్తం పాలరాతితో కట్టారండి. అప్పుడు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించారంట. ఇప్పుడు ఆలయం గురించి తెలుసుకుందాము. ఈ ఆలయం గురించి ప్రత్యేకత ఏమిటి అంటే, రామాయణాన్ని వాల్మీకి సంస్కృతంలో రచించారు. అలానే రామాయణం సంస్కృతంలో రచించారు అంటే సాధారణ ప్రజలు కూడా తెలుసుకోవడం అంటే కష్టం కదా ఫ్రెండ్స్. అందుకే రామచరిత్ మానస్ హిందీలో అనువదించారు. ఈ రామచరిత్ మానస్ 16వ శతాబ్దంలో హిందూ కవి సన్యాసి గోస్వామి తులసీదాసు సరళమైన రూపంలో వ్రాయబడింది. అసలు ఎందుకు ఆలయ ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ టెంపుల్లో మొత్తం పాలరాతి గోడ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ రామచరిత్ మానస్ మొత్తం కూడా రామాయణం అంతా హిందీలో చెక్కబడి ఉంది. ఈ టెంపుల్ అంతా కూడా ఇదండి ఈ గుడి ప్రత్యేకత. ఈ టెంపుల్కి వెళ్తే గోడలంతా హిందీలో చెక్కబడింది. ఎవరికైనా హిందీ వచ్చి ఉంటే ఈ రామాయణం మొత్తం కూడా చదువుకొని వెళ్ళవచ్చు. ఇవి ఇప్పుడు రామాయణం అంటే అంత టైం లేదు అనుకున్న వాళ్ళైతే మనం లోపలికి వచ్చి ఎంట్రీ టికెట్ తీసుకొని ఇదంతా కూడా కళ్ళకు అద్దినట్లుగా చూడండి ఫ్రెండ్స్. ఈ తోలుబొమ్మల రూపంలో ఎలా ఉందో ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు బాగా చేస్తారంట. మీరు ఎవరైనా కాశీ వెళ్ళినప్పుడు ఆ టైంలో ఈ తులసి మానస్ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు లైటింగ్స్ అలానే ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారంట ఈ పండుగ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీరాముడు పట్టాభిషేకం చేస్తున్నట్లుగా వాళ్ళందరూ దీవించినట్లుగా ఎంత బాగా ఉందో. ఇవి శ్రీరాముడు ఫస్ట్గా ఎవరిని సంహారం చేశారు అంటే తంటక రాక్షసుని సంహారం చేశారు. అవి కూడా ప్రతిదీ కూడా ఇక్కడ రాశారండి. చూడండి, శ్రీ మహావిష్ణువు అలానే శ్రీ లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతున్నట్టుగా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కింద లోపలికి వెళ్ళి బయటకు వచ్చినట్లుగా ఉంది. నాకైతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత రామాయణం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రామాయణం అంతా కళ్ళకి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వాళ్ళకైతే రామాయణం తెలుసుకుంటారు అనేది భావన కలుగుతుందండి. ఎవరైనా మనతో పాటు కాశీ వెళ్ళిన చిన్నపిల్లల్ని ఎవరైనా తీసుకుని వెళ్ళి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు ఇలా గోపికలతో ఎలా ఆడుకుంటున్నాడు. వీళ్ళైతే ప్రతిదీ కూడా తోలుబొమ్మల రూపంలో వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు అనేది, వీళ్ళు చేతులు కదుపుతున్నట్టు చుట్టూ ఆడుకున్నట్టు ఇవన్నీ కూడా బాగా పెట్టారు. నాకైతే బాగా నచ్చింది కూడా ఫ్రెండ్స్. మీరు చిన్నపిల్లల్ని ఎవరైనా తీసుకుని వెళ్తే ఇక్కడికి తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మామూలుగా బొమ్మలను చూస్తూ అలానే మనం చెప్తూ ఉంటే కూడా వాళ్ళు వింటూ ఉంటారు. ఇలాగా చెప్తూ ఉంటే వింటూ ఉంటే కూడా తొందరగా అర్థమవుతుంది. వాళ్ళకు తొందరగా కూడా తీసుకోగలుగుతారు. ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే ఇవన్నీ చూపిస్తున్నాం కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇక్కడ సీత అగ్ని పరీక్ష, అలానే ఈమె మామూలుగా మీరాబాయి అండి. ఈమె చూడండి ఫ్రెండ్స్, వీణ వాయిస్తూ ఎంత బాగుంది. ఈ టెంపుల్ కట్టడాలంతా కూడా చాలా బాగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ అంతా కూడా పాలరాతితో నిర్మించారని చెప్పాను కదా ఫ్రెండ్స్. సీతాదేవి ఎలా అగ్ని పరీక్ష చేశారో అలానే కొన్ని అయితే మెయిన్గా వచ్చేసి కృష్ణుడి యొక్క జన్మస్థలం, తండకా రాక్షసుని రాముడు ఎలా సంహరించారో, అలానే సీతాదేవిని రావణాసురుడు తీసుకొని వెళ్తుంటే మామూలుగా
మామూలుగా పక్షి వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆమె సంహరించింది. అంతా కూడా అంత కళ్ళకు అద్దినట్లుగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ టెంపుల్కి. ఇక్కడ మామూలుగా వచ్చేసి లోపల ఎంట్రీ టికెట్ కూడా 10 రూపాయలు అండి. చాలా బాగుంది. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్